తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో సుమన్ టీవీ. సో ఇంతకుముందు క్లాసెస్లో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ గురించి చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం అటామిక్ స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్, అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకుందాం. అటామిక్ స్ట్రక్చర్. సో ఈ అటామిక్ స్ట్రక్చర్లో కూడా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా కొన్ని కాన్సెప్ట్స్ మీదే క్వశ్చన్స్ రిపిటేటివ్గా అడుగుతుంటారు. సో అలాంటి కాన్సెప్ట్స్ గురించి చెప్పుకున్నాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు వేవ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైట్. వేవ్ క్యారెక్టరిస్టిక్స్. సో అటామిక్ స్ట్రక్చర్లో మీకు ఇంట్రడక్షన్ పార్ట్ చాలా ఉంటుంది, అవన్నీ బేసిక్స్. ఓకే, లైక్ డిస్కవరీ ఆఫ్ ఫండమెంటల్ పార్టికల్స్, తర్వాత ఫండమెంటల్ పార్టికల్స్ ప్రాపర్టీస్, ఇవన్నీ జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆబ్జెక్టివ్ అంతా ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వేవ్ క్యారెక్టరిస్టిక్ అంటే లైట్ అనేది వేవ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, లైట్ పొసెస్ టూ నేచర్స్, బోత్ పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. ఓకే, సో డ్యూయల్ నేచర్. సో లైట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని కూడా అంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే దానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో యాక్ట్స్. సో మనం ఇప్పుడు ఏమంటున్నాం, లైట్ ఈజ్ ఎ వేవ్, ఇట్ మూవ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. ఈ వేవ్ యొక్క ప్రాపర్టీస్, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆర్ దేర్. లైక్ నెంబర్ 1, వేవ్ లెంగ్త్. సో వేవ్ లెంగ్త్ని లాంబ్డా అనే సింబల్తో డినోట్ చేస్తాం, వేవ్ లెంగ్త్. సో వేవ్ లెంగ్త్ అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ క్రెస్ట్స్ ఆర్ బిట్వీన్ ఎనీ టూ అడ్జసెంట్ ట్రఫ్స్. ఈ పీక్ ఆఫ్ ద కర్వ్ని క్రెస్ట్ అంటాం, ఈ బాటమ్ ఆఫ్ ద కర్వ్ని ట్రఫ్ అంటాం. ఆర్ ఎనీ టూ సిమిలర్ పాయింట్స్ యూ కెన్ టేక్. ఇప్పుడు ఇది దిస్ ఈస్ ద డిసెండింగ్ పోర్షన్ ఆఫ్ ఫస్ట్ వేవ్ అండ్ దిస్ ఈస్ ద డిసెండింగ్ పోర్షన్ ఆఫ్ సెకండ్ వేవ్. ఎనీ టూ సిమిలర్ పాయింట్స్ ఆన్ ద వేవ్, ఇఫ్ యూ టేక్, ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ వేవ్ లెంగ్త్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ టూ సిమిలర్ పాయింట్స్, దాన్ని వేవ్ లెంగ్త్ అంటాం. సో లెంగ్త్ కాబట్టి దీనికి లెంగ్త్ యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఓకే, సెంటీమీటర్స్, మీటర్స్, యాంగ్స్ట్రామ్ యూనిట్స్, పికోమీటర్స్ ఎక్సెట్రా, అన్ని లెంగ్త్ యూనిట్స్. ఇందులో ఇంపార్టెంట్ 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు ఈ కన్వర్షన్, ఓకే, 10⁻⁻8 సెంటీమీటర్స్ ఆర్ 10⁻⁻10 మీటర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, మెయిన్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. నెంబర్ 2, ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని న్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ పర్ సెకండ్. ఓకే, సో 1 సెకండ్ టైం ఫిక్స్ చేస్తాం అండ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ విల్ బి దేర్ అండ్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ క్రాస్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ 1 సెకండ్. ఒక సెకండ్లో ఒక ఫిక్స్డ్ పాయింట్ని ఎన్ని వేవ్స్ క్రాస్ చేస్తాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సేమ్. So as this point is fixed, if more number of waves crosses that fixed point in 1 second, more number of waves, then what happens to wave length? ఈ waves అన్ని క్లోజ్గా వస్తాయి. అప్పుడు వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది వేవ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్. And I can write nu equal to c by lambda. ఈ cని velocity of light అంటాం, అది కాన్స్టెంట్. ఓకే, c is called velocity of light. Velocity of light value 3 into 10⁻8 centimeters per second. సో లాంబ్డా వాల్యూ ఇస్తుంటారు అండ్ దీని నుంచి మీరు ఈ లాంబ్డా ఫార్ములా కూడా డిరైవ్ చేయొచ్చు. చెప్పండి, లాంబ్డా ఈక్వల్ టు న్యూ ఈక్వల్ టు సి బై లాంబ్డా అయితే లాంబ్డా ఈక్వల్ టు సి బై న్యూ.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కూడా క్వశ్చన్స్ అడిగారు ఇందులో. ఏం లేదు, జస్ట్ ఈ న్యూ యూనిట్స్ వచ్చేసి ఓకే. సో 1/λ అంటే సెంటీమీటర్ ఇన్వర్స్, ఓకే, మీటర్ ఇన్వర్స్. c/λ, న్యూ ఈక్వల్ టు c/λ యూ హ్యావ్ టు యూజ్. ఓకే, ఇక్కడ మీకు c వచ్చేసి మీటర్స్ పర్ సెకండ్ డివైడ్ బై లాంబ్డా మీటర్, మీటర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే సెకండ్ ఇన్వర్స్ అనేది యూనిట్. దీన్ని మనం హెర్ట్జ్ అని కూడా అనొచ్చు. హెర్ట్జ్ అనేది ఫ్రీక్వెన్సీ యూనిట్. సో రీసెంట్గా క్వశ్చన్స్ చాలా అడిగారు అనమాట. అంటే లాంబ్డా 300 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇస్తారు, న్యూ కనుక్కోమంటారు. ఇది యాంగ్స్ట్రామ్స్లో ఇవ్వచ్చు, ఓకే, పికోమీటర్స్లో ఇవ్వచ్చు, నానోమీటర్స్లో కూడా ఇవ్వచ్చు. నానోమీటర్ 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1 పికోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్. ఓకే, ఈ కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక నేను 300 యాంగ్స్ట్రామ్ తీసుకున్నాను. ఓకే, సో న్యూ ఈక్వల్ టు c/λ కదా. సో c వాల్యూ 3 × 10⁸ సెంటీమీటర్స్ పర్ సెకండ్ డివైడ్ బై లాంబ్డా ఎంత ఇచ్చారు, 300 ఇచ్చారు. 300 ఇంటూ యూనిట్ సేమ్ సిస్టంలో ఉండాలి. ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి ఈ యాంగ్స్ట్రామ్ను కూడా మీరు సెంటీమీటర్లో కన్వర్ట్ చేయాలి. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటర్. ఎనీహౌ ఈ సెంటీమీటర్ క్యాన్సిల్ అవుతుంది అండ్ యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ హెర్ట్జ్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక మోడల్ వస్తుంది మీకు, ఇంకొక వేవ్ క్యారెక్టరిస్టిక్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వేవ్ నంబర్. సో వేవ్ నంబర్ని న్యూ బార్తో డినోట్ చేస్తాం. వేవ్ నంబర్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. నంబర్ అంటే ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ 1 సెంటీమీటర్ తీసుకుందాం. నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ క్రాసెస్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ is our unit distance is called wave number. ఈ యూనిట్ డిస్టెన్స్ని మోర్ నంబర్ ఆఫ్ వేవ్స్ క్రాస్ చేసాయనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, వేవ్స్ చాలా దగ్గరగా వస్తాయి, వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. అంటే వేవ్ నంబర్ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి వేవ్ నంబర్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంగ్త్. సో దీని యూనిట్స్ 1/λ కాబట్టి సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మీటర్ ఇన్వర్స్ ఇలా తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇక్కడ కూడా అంతే, లాంబ్డా 300 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఇచ్చి వేవ్ నంబర్ కనుక్కోమంటే సో జస్ట్ 1/300 ఇంటూ 10⁻⁸. ఈ విధంగా ఈ వేవ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మీకు ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. సో ఇందులో నేను ఒక ప్రాబ్లం డిస్కస్ చేశాను. ఓకే, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ కనుక్కోవడం, న్యూ ఈక్వల్ టు c/λ. అలాగే ఒక్కోసారి వేవ్ లెంగ్త్ కనుక్కోమంటారు. లాంబ్డా ఈక్వల్ టు ఇక్కడ న్యూ ఉండాలి, లాంబ్డా ఈక్వల్ టు c/న్యూ. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఇచ్చి వేవ్ నంబర్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ మీరు హెర్ట్జ్లో సబ్స్టిట్యూట్ చేసి వెలాసిటీ ఆఫ్ లైట్ సెంటీమీటర్స్ పర్ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు లాంబ్డా వాల్యూ సెంటీమీటర్స్లో వస్తుంది. ఆ సెంటీమీటర్స్ నుంచి మీరు కావాలంటే మీటర్స్లో కన్వర్ట్ చేయొచ్చు, యాంగ్స్ట్రామ్, పికోమీటర్, నానోమీటర్. సో మీరు అటామిక్ స్ట్రక్చర్లో వేవ్ క్యారెక్టరిస్టిక్ మీద ప్రాబ్లం, ఓకే, ప్రాబ్లం బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములాస్ కాన్సన్ట్రేట్ చేస్తే సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ప్రీవియస్లో కూడా రెఫర్ చేస్తే మీరు ఈ ఏరియాస్ నుంచి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకే వ్యూయర్స్, థ్యాంక్ యూ.